అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముకుంద సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. తన సన్నని కటౌట్, హాట్ లుక్స్ తో అందరినీ కట్టిపడేసింది ఈ బ్యూటీ. దాదాపు టాలీవుడ్ టాప్ హీరోలందరి సరసన నటించింది. మహేష్ బాబుతో మహర్షి, ప్రభాస్తో రాధేశ్యామ్, ఎన్టీఆర్ సరసన అరవింద సమేత, అల్లు అర్జున్తో అలా వైకుంఠాపురం సినిమాల్లో నటించి మెప్పించింది. తెలుగు ఇండస్ట్రీలో కొన్నాళ్ళు టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన పూజా హెగ్డే అనూహ్యంగా కనుమరుగైంది. వరుస ఫ్లాప్లు రావటంతో ఈ బుట్టబొమ్మ రేస్ లో వెనకబడిపోయింది. రాధేశ్యామ్, ఆచార్య, బీస్ట్, సర్కస్, కిస్కీ భాయ్, కిస్కీ జాన్ ఇలా ఆమె నటించిన సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఇదే సమయంలో శ్రీలీలకు తెలుగులో డిమాండ్ పెరగటంతో పూజా హెగ్డేను టాలీవుడ్ పూర్తిగా పక్కన పెట్టేసింది. గుంటూరు కారం సినిమా నుంచి తప్పుకోవటంతో ఈ అమ్మడికి తెలుగులో ఒక్క సినిమా కూడా లేకుండా పోయింది. తాజాగా పూజా హెగ్డేకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పూజ కారులో వెళ్తుండగా ఆమెతో పాటు మరో వ్యక్తి దర్శనమిచ్చాడు. పూజ ప్రక్కన ఉన్న వ్యక్తి హ్యాండ్సమ్ గా ఉండటంతో అతను ఎవరా అని నెటిజన్లు ఆరా తీయడం మొదలు పెట్టేశారు. కెమెరాలో తమను ఫోటోలు, వీడియోలు తీస్తున్నారని తెలియటంతో పూజ తన మొహాన్ని అడ్డు పెట్టుకునే ప్రయత్నం చేసింది. అప్పటికే ఆమె ఫేస్ క్లియర్ గా కనిపించడంతో చేసేది లేక సైలెంట్ అయిపోయింది. పూజతో ఉన్న వ్యక్తి ఫ్రెండా లేదా బాయ్ ఫ్రెండా లేదా ఆమెకు ఏదైనా రిలేషనా అంటూ కొంతమంది నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అయితే దీనిపై పూజ రియాక్ట్ అవ్వకపోవడంతో అతనితో బుట్టబొమ్మ రిలేషన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజులుగా ఈమె ముంబైలోనే మకాం వేసింది. అక్కడ సినిమా ఆఫర్ల కోసం వేచి చూస్తోంది. ఓ బాలీవుడ్ సినిమాలో పూజాకు అవకాశం దక్కినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పూజాతో ఉన్న మిస్టరీ మ్యాన్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.